నన్ను కూడా చాలా టెన్షన్ పెట్టేశావు బ్రో. ఏదో ప్లాన్ చేస్తావు అనుకున్నాను, కానీ వాళ్ళు వేలితో వాళ్ళు కన్నే పొడిచేలా చేస్తావని అనుకోలేదు. దెబ్బకి ఇద్దరు బ్లేమ్ అయిపోయారు. ముందు ఆ గంగ బాక్సింగ్ జోలికి వెళ్లకుండా చేశావు. థ్యాంక్ యూ సో మచ్. యో వెల్కమ్. ఆ గంగ నన్ను డౌన్ చేసి రుద్ర విలువ పెంచాలని ట్రై చేసింది. అందుకే తన ప్లాన్ని తనకే తిప్పికొట్టా. ఇప్పుడిద్దరూ కలిసి ఏడుస్తూ కూర్చొనుంటారు. సార్, అమ్మగారు నన్ను బాక్సింగ్ ఆడద్దు అన్నారని బాధపడుతున్నారా? నేను మీ ఆశయాన్ని గెలిపించాలి అనుకున్నాను, కానీ అమ్మగారు కోడలిగా బాధ్యతలు చూసుకోమంటున్నారు. రెండిట్లో ఏది ముఖ్యమో తేల్చలేకపోయాను. మీ ఆశయాన్ని గెలిపించే అదృష్టం, ఆకాంక్ష నాకు లేదనుకుంటా. మీరు నా గురించి ఆలోచించి అమ్మగారికి దూరం కాకండి సార్. అంటే బాక్సింగ్ పూర్తిగా వదిలేసి ఇంటి చాకరీ చేయడానికి సిద్ధపడిపోయావన్నమాట. ఇంకేం చేయమంటారు సార్? అమ్మగారి మాటని కాదని తనని బాధ పెట్టి మనం సాధించేదేముంది? ఇంటి పనులు చేయడంలో నాకు ఎలాంటి ఇబ్బంది లేదు సార్, కానీ మిమ్మల్ని ఎవరైనా తక్కువ చేస్తే మాత్రం నేను భరించలేను. నేను నీ గురించి నిన్ను బాక్సర్ చేయాలని ఆలోచించి నీ ఫ్యూచర్ బాగుండాలని ప్రయత్నిస్తుంటే నువ్వేంటి నా గురించి, నా బాధ గురించి ఆలోచిస్తున్నావు? అసలు ఆ సర్పంచ్ని ఇంటికెందుకు పిలిపించావు? ఎందుకంటే భానుగారి విషయంలో మీరు ఎంత తపన పడ్డారో తెలియక అమ్మగారు మిమ్మల్ని అపార్థం చేసుకున్నారు. కాబట్టి మీరేంటో మీ మనసేంటో తనకి అర్థం అవ్వాలని పిలిపించాను సార్. కానీ వాళ్ళేమో లేనిపోని అబద్ధాలు చెప్పి ఎందుకు ఇలా మాట మార్చారో అర్థం కావడం లేదు. నాకు తెలిసి వాడిక్కడి నుంచి వెళ్ళాక మధ్యలో ఏదో జరిగింది సార్. ఎవరో బెదిరించడం వల్ల, లేదంటే ఏదైనా ఆశ చూపించో అలా మాట్లాడించి ఉండాలి. ముందు ఆ సర్పంచ్ ఎందుకు అలా చెప్పాడో వెళ్ళి నిలదీయండి సార్.